రాజధానికి భూములిచ్చిన రైతులకు తిరిగి ప్లాట్ల కేటాయింపు వ్యవహారాన్ని పూర్తి పారదర్శకంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిర్వహించామని సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. 22 గ్రామాల పరిధిలో 72,000 ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, రహదారి పోర్టుకు సంబంధించి ప్రతి గ్రామం నుంచి 10 లోపు వినతులొచ్చాయని అన్నారు. అంతకుమించి ప్లాట్ల కేటాయింపుపై రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవని స్పష్టం చేశారు. ఎవరికి ఏ ప్లాట్ వస్తుందో ముందుగా తెలుసుకునే వీల్లేదని, రైతుల సమక్షంలోనే ట్రయల్ రన్ నిర్వహించామని శ్రీధర్ వెల్లడించారు. టీసీఎస్ రూపొందించిన ఎలక్ట్రానిక్ లాటరీ విధానంలో రైతుల ఆమోదంతోనే ప్రక్రియ పూర్తి చేశామన్నారు. ప్లాట్ల కేటాయింపుపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం పూర్తి అవాస్తవమని శ్రీధర్ స్పష్టం చేశారు. ఇది పూర్తిగా ట్రాన్స్పరెంట్ మెథడ్లో ఎప్పుడు భారతదేశ చరిత్రలోనే లేనటువంటి విధంగా 72,000 ప్లాట్లలో ఇప్పుడు వరకు మనం రైతులకు అలాట్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్. రైతుల దగ్గర నుంచి ఈరోజు వరకు నాట్ ఈవెన్ వన్ సింగిల్ కంప్లైంట్ దట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ బై సిఆర్డీఏ. అయితే గ్రామస్తుల నుంచి వచ్చినటువంటి కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. కొంతమందికి రోడ్డు పోర్ట్లు వచ్చినప్పుడు అటువంటి ప్లాట్లు మాకు వద్దు అనేటువంటి సందర్భంలో గ్రామానికి 7, 8, 10 అట్లా రావటం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు మేము కమిటీ వేసి మళ్ళీ వాటిలన్నింటినీ కూడా మనం పరిష్కరించడం జరుగుతూ ఉంది.